నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెండపాళ్ల పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. బెట్టింగులతో అప్పుల పాలైన వ్యక్తి మరణిస్తే జగన్ పరామర్శించి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇక కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా అక్కడ జగన్ మాట్లాడడం సైతం విస్మయానికి గురి చేసింది. జగన్ పర్యటన సందర్భంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వివాదాస్పదంగా మారిన అంశం. వారికి టీడీపీ నేతలు ఆర్థిక సాయం చేశారు. జగన్ పర్యటనలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పోలీసులను ఎదిరించా అంటూ అమ్మాయిలు కూడా బైక్ రైడ్ చేస్తూ వీడియోలు చేశారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి సినిమా డైలాగులను పోస్టర్లుగా వేశారు. ఇదే ఇప్పుడు అత్యంత వివాదకరంగా మారింది. వైఎస్ జగన్ పల్నాడు టూర్లో రప్ప రప్ప డైలాగ్తో కూడిన ప్లకార్డ్ కలకలం రేపింది. 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప నరుకుతామంటూ రవితేజ అనే వైసీపీ అభిమాని ప్లకార్డు ప్రదర్శించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. ఎవరిని నరుకుతారు, ఎందుకు నరుకుతారంటూ ఎదురు ప్రశ్నించారు. అదే సమయంలో సైకో బ్యాచ్ అంతా జగన్ వెంటే ఉన్నారంటూ ఏకంగా హోంమంత్రి అనిత కూడా వ్యాఖ్యానించారు. ఇదే పర్యటనలో రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలు అంటూ మరో ప్లకార్డు కూడా వివాదాస్పదంగా మారింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు వైఎస్ జగన్. చెవిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. ఒక ప్రతిపక్ష నేతగా పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళితే టీడీపీకి భయం ఎందుకని ప్రశ్నించారు. పోలీసులు బారికేట్లు ఎందుకు పెట్టారన్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నేతలపైన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, జగన్ చుట్టూ ఉన్న వారిని భయపెట్టి అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వర అన్న, నా పక్కనే అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఏం పాపం చేశాడు అని చెప్పి అవినాష్ను కూడా కేవలం కమ్మ సామాజిక వర్గంలో పుట్టాడు, చంద్రబాబు నాయుడును వ్యతిరేకిస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకు ఊడిగం చేయడం ఇష్టం లేదు అన్నాడు అన్న ఒకే ఒక కారణంతో అవినాష్ను కూడా కేసుల మీద కేసులు పెట్టి రోజు హింసించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. సాక్షి ఆస్తులు ధ్వంసం చేసేందుకు కుట్ర చేశారన్నారు. ఇదే సాంప్రదాయం రేపు కొనసాగితే ఎవరైనా బతుకుతారా అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక రప్ప రప్ప ప్లకార్డుపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జగన్ స్పందించారు. ప్లకార్డు పట్టుకున్న కార్యకర్త టీడీపీకి చెందిన వ్యక్తిని, టీడీపీ సానుభూతి పరుడు కూడా చంద్రబాబు మీద కోపంతో పార్టీ మారాడేమో అని ఎద్దేవి చేశారు. అయినా పుష్ప సినిమా డైలాగ్ పెట్టినా కూడా తప్పేనా అని ఎదురు ప్రశ్నించారు తప్ప ఇది తప్పు అని ఖండించలేదు. నరుకుతాం అనే మాటను జగన్ ఎక్కడా తప్పుబట్టలేదు. పైగా టీడీపీ వాళ్ళని పొట్టేళ్ల తల నరికినట్లు రప్ప రప్ప నరుకుతారు, మంచిదేగా అది అని సమర్థించారు. మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప్ప ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేళ్ళ తల నరికినట్ట రప్ప రప్ప నరుకుతాను, మంచిది కదా. అధికారంలోకి వచ్చిన తరువాత దాడులు తప్పవని ముందే జగన్ చెప్తున్నట్లుంది అనే విశ్లేషకుల మాట. ఉన్మాదులను ఖండించాల్సింది పోయి ప్రోత్సహిస్తున్నారా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. నరుకుతాం, నా కొడకల్లారా అంతు చూస్తాం అనేవి కూడా సినిమా డైలాగులా అని నిలదీస్తున్నారు. మొత్తానికి రప్ప రప్ప డైలాగ్ ఇప్పుడు టీడీపీ వైసీపీ నేతల మధ్య పెద్ద దుమారం రేపుతోంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. చంపేస్తే కూడా సినిమాలో చూపిస్తారు కదా, సినిమాలో మనుషులు చంపుతారు కదా, చంపితే తప్పేటి? మీరు చెప్పండి నాకు, నేను అడిగా క్వశ్చన్. అంటే ఇంక ఏంటి, నేను రేపు చేసినా చంపలేదు, తప్పలేదు, మా బాబాయిని లేపేసినా తప్పులేదు, నువ్వు అడగడానికి అంటే ఎక్కడికి పోతున్నాం మనం? నేను ఏమైనా చేస్తా, మీరు అడగకూడదంటే దాన్ని ఏమనాలండి?
అలాంటి మానసిక స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా?